గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒకరు అడుగుతారండి, గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే గురువు గొప్పవాడు. ఎందుకంటే దేవుడిని అనుభవించే మార్గము ఆ సాధన ఎవరు చెప్తారంటే కేవలం గురువు చెప్పగలుగుతాడు. గురువే మనకు జ్ఞానం ఇస్తాడు, గురువే మనకి దారి చూపిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు భగవంతుడు గురువు మనం మాట్లాడుకుంటే గురువే చాలా గొప్పవాడు. సో అలాంటి గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ ద్వారా ఎన్నో రోజు 365 డేస్ అవసరం ఉన్న అన్ని చోట్లను మనము అన్నదానం చేస్తున్నాము. ఆ గురుగారి ఆశీర్వాదము ప్రతి ఒక్క మాస్టర్స్కి ఎల్లప్పుడూ ఉంది. ఎందుకంటే మనం అనుకుంటాము ఆయన వెళ్ళిపోయాడను, ఆయన వెళ్ళిపోలేదండి, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయనే ఇవన్నీ నడిపిస్తున్నారు. మనం అందరూ నిమిత్తం మాత్రమే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం అంతవరకు. 90% 1% కేవలం మన గురుగారి చేతుల్లోనే ఉంది, ఆయనే ఇవన్నీ నడిపిస్తున్నాడు. కాబట్టి మనము చక్కగా ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న చోట ర్యాలీ కావచ్చు, అనాథాశ్రమం కావచ్చు, యజ్ఞాలు అవ్వచ్చు, యాగాలు ఎక్కడ జరిగినా అవసరం ఉన్న చోట అక్షయ పాత్ర ట్రస్ట్ ఎప్పుడు మేము ఉన్నాము అని ముందుకు వస్తూ ఉంది, వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్షయ పాత్ర అన్నదానంకి ట్రస్ట్కి మీరు తోచినంత సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మన అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్కి ఎవరెవరు సహాయం చేశారో ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు కొన్న కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రిజీ సత్సంకల్పతో మనము ఈ ట్రస్ట్ని సారే నడిపిస్తున్నారు. మేమంతా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మార్గం అంతే, ప్రయత్నం చేస్తున్నాం అంతేవరకే. కాబట్టి మనం అందరూ కలిసి ధ్యానం చెప్పాలి, అన్నం పెట్టాలి. గురుగారికి 2 మాటలు బాగా ఇష్టం ఆయనకి. ఫస్ట్ అన్నం పెట్టండి, తర్వాత ధ్యానం చెప్పమన్నాడు. సో అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ అంటే అన్నదానం ఆత్మజ్ఞానం. ఎవరైతే మన ఒక యోగి పెట్టిన భోజనము ఒక మనిషి తింటాడో అతను ధ్యానిగా మారుతాడు, ఒక యోగిగా మారుతాడు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలు కాకపోతే ఇంకొక జన్మలు. వాళ్ళకి మనకి మంచి మన ఒక యోగి ఎప్పుడైతే ఫుడ్ పెడతాడు కదా, ఆయన సంస్కారంలో చాలా మార్పు వస్తుంది, బాగా సంస్కారవంతుడిగా వాళ్ళు తయారవుతారు. ఈ ఉద్దేశంతోనే పత్రి సారు ఎప్పుడు అనేవాడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి, వంట రాదా, ముందు నువ్వు వంట నేర్చుకో, ఎందుకంటే రేపొద్దున నువ్వు వండి కొత్త వాళ్ళకి పెట్టగలగాలి. అంతా ఒక ఇంపార్టెన్స్ మన సార్ ఇచ్చారు. మా అనుభవంతో చెప్తున్నామండి. ఎప్పుడైతే మనము శుద్ధ సాత్విక ఆహారానికి దిగాము కదా, మనలో చాలా ఓర్పు పెరిగింది, సహనం పెరిగింది, ప్రతి విషయంలో అడ్జస్ట్ అవ్వడము, సహజ స్థితి వచ్చింది, సమస్థితి వచ్చింది. ఏదో రాదని ఏడవట్లేదు, అలాగని ఏదో వచ్చిందని పొంగిపోవట్లేదు. అలాంటి స్థితి మనకు కరుణించింది. ఎందుకంటే మన తినే ఆహారం బట్టి. ఇది మనం అనుభవించాం కాబట్టి సార్ మనకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని ఎంచుకొని అనుభవం ఉన్న వాళ్ళని ఈ ట్రస్ట్లో పెట్టారు. ఆయన ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు. సార్ గురూజీ, సార్ మీరు ఎక్కడున్నా సరే మీకు ఈ అక్షయపాత్ర అన్నదానం ట్రస్ట్ తరఫున శతకోటి వందనాలు, ధన్యవాదాలు. మీరు ప్రకృతి డిపార్ట్మెంట్ చూస్తానన్నారు సార్, మీరు ఇంత బాగా చూస్తున్నారన్నమాట. అంత చలిను లేదు ఈ ప్రాంగణంలో, ఈసారి వర్షం రాకూడదు అనేది మన అందరి సంకల్పము, మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో 2 minutes మన మాస్టర్స్ మాట్లాడతారండి, తర్వాత మనము వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మేము అక్షయ పాత్రలో 2001 నుంచి ఉన్నాము. చాలా బాగుంది. మాకు అక్షయ పాత్రకి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అనురాధ మేడం కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. హైమా మేడం కూడా చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఈసారి రాలేకపోయారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రత్నమాల మేడంకు, అనురాధ మేడంకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పరోక్షంగా నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించినటువంటి శ్వాస గురువు పత్రిజీ గారికి మరియు జ్ఞాన గురువు అయినటువంటి వంశీ కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్థాయికి వచ్చానంటే వీళ్ళందరి ప్రోద్బలమే. థ్యాంక్ యూ. అండ్ నేను అనుకోకుండా ఈ అక్షయ పాత్ర ట్రస్ట్కి ఈ సంవత్సరమే వచ్చానండి. నా ద్వారా నేను ఈ వర్క్కి చాలా దూరంగా ఉంటాను, పారిపోతూ ఉంటాను, నేను చేయలేనని. కానీ నేను అనుకోకుండా రావడము, కలెక్ట్ చేయడం అనేది జరిగింది.
పత్రిజీ గారు ఏ సంకల్పంతో అయితే ఈ ట్రస్ట్ని ప్రారంభించారో అది ఇంత బాగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మరియు మీరందరూ కూడా ఈ అక్షయ పాత్రలో భాగం కావాలని, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని పత్రిజీ గారు నవరత్నాల్లో చెప్పారు. ఆ లాస్ట్ చెప్పిన ఆ 2 మాటల్ని గుర్తుంచుకొని మీరందరూ దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి మేడం, థ్యాంక్ యూ పూలా సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అక్షయ పాత్రకు ఒకసారి big claps. మళ్ళా సభాముఖంగా విజయభాస్కర్ రెడ్డి సార్, నిర్మజా మేడంకి ధన్యవాదాలు. ఈ యజ్ఞాలు విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి సార్ ఇవాళ అబ్సెంట్ ఉన్నారు. సో మన అందరూ అక్షయ పాత్ర మెంబర్స్ అందరూ విజయభాస్కర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాము. మనకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ బాగా యజ్ఞాలన్నీ బాగా చూసుకుంటున్నారు సార్. సో హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మై డియర్ మాస్టర్స్, ఈ రోజున 11 రోజుల ప్రోగ్రాం 4వసారి పత్రిజీ జ్ఞాన మహాయాగం చేస్తున్నామంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ఉంది. ఈసారి వినూత్నంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎంటైర్ ఇండియా అందరం, ఇంకా చెప్పాలంటే అబ్రాడ్ కూడా అనేక దేశాలలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరం కలిసి ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.